ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే బాబాకి లెటర్ రాసేటప్పుడు అందరు లెటర్ రాస్తుంటే ఆ లెటర్ కంటే ముందు మన సంకల్పాలే బాబాకు చేరిపోతున్నాయి అంటున్నారు. మనం ఏదైతే లెటర్ రాస్తున్నామో దానికంటే ముందు మన యొక్క సంకల్పాలే పరమాత్మకు చేరిపోతున్నాయి అంట ముందల, లెటర్ కంటే ముందల. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము. ఎవరైతే ఆర్సీఓ వాళ్ళు వచ్చారో వారి చేతులు ఎత్తండి. ఇంటర్నేషనల్ సర్వీస్ గ్రూప్, అంతర్జాతీయ సేవ గ్రూప్ వారు కూడా చేతులు ఎత్తండి. మంచిది, శుభాకాంక్షలు. సమయం తీసి బట్టిలో కూడా కూర్చున్నారు, మంచిది. మధువనంలో అవకాశం కూడా మంచిది. అందరూ ఒకరికొకరు కూడా కలుసుకుంటున్నారు. అన్ని వైపుల సమాచారం కూడా అందరికీ లభిస్తుంది కనుక బాంబు శుభాకాంక్షలు ఇస్తున్నారు. చాలా మంచిగా చేశారు. అందరూ ఎవరు ఎక్కడి నుండి వచ్చారో అందరికి బాంబు స్నేహపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. అందరూ ప్రియస్మృతులు ఉత్తరాలు చాలా పంపించారని సమాచారం అందింది కనుక బాంబు అయితే ఉత్తరం చేరక ముందే ప్రియస్మృతులు ఇస్తున్నారు. మీరు ఉత్తరం రాయాలని సంకల్పం చేస్తారు కదా, ఆ సంకల్పం విజ్ఞాన సాధనాల ద్వారా ఉత్తరం చేరి దానికంటే వేగంగా చేరుతుంది. అన్నిటికంటే వేగంగా ఈ మైలు చేరుకుంటుంది కనుక ఈ మైలు ఇవ్వడం ప్రారంభిస్తారు. కానీ దానికంటే ముందుగానే మీ సంకల్పం బాంబు దగ్గరికి చేరుకుంటుంది. ఈ సాధనాలన్నీ సేవకు సహయోగం ఇవ్వడానికి కదా లభించాయి. ఈ మైలు ఇది ఫలానా అని వీటి యొక్క సమాచారం బ్రహ్మబాబా విన్నప్పుడు ఓహో పిల్లలు ఓహో అని సంతోషిస్తున్నారు. ఇన్ని సహజ సాధనాలు సాకారంలో బ్రహ్మబాబాకు కూడా లభించలేదు, కానీ పిల్లలని మీ దగ్గర ఉన్నాయి, అందువలన బాబా సంతోషిస్తున్నారు. వీటిని కేవలం సేవ సాధనాలుగా భావించి ఉపయోగించండి. ఈ సాధనాలన్నీ సేవ కొరకు, ఎందుకంటే విశ్వ కళ్యాణం చేయాలంటే ఈ సాధనాలు కూడా సహయోగం ఇస్తాయి కదా. సాధనాలకు వశం అవ్వకూడదు, కానీ సాధనాలను సేవలో ఉపయోగించాలి. ఇది మధ్య సమయం కనుక ఈ సమయంలో సాధనాలు లభిస్తాయి. ఇన్ని సాధనాలు ఆదిలో కూడా లేవు, మరి అంతిమంలో కూడా ఉండవు. ఇవి ఇప్పటి కొరకే, సేవ పెంచడానికే. కానీ ఇవి సాధనాలు, మీరు సాధన చేసేవారు. సాధనాలు వెనక పడి సాధన తక్కువ అవ్వకూడదు. బాబ్దాద సంతోషిస్తున్నారు, పిల్లల దృశ్యం కూడా చూస్తున్నారు, పని పటోపట్ చేస్తున్నారు. బాబ్దాద మీ ఆఫీస్కి కూడా వస్తారు, ఎలా పని చేస్తున్నారని చూస్తారు. అలా బిజీగా ఉంటున్నారు కదా, ఆఫీస్ మంచిగా నడుస్తుంది కదా. ఎలా అయితే ఒక సెకండ్లో సాధనాల్లో ఉపయోగిస్తున్నారో అలాగే మధ్య మధ్యలో కొంచెం సమయం సాధన కోసం కూడా తీయండి. ఒక సెకండ్ అయినా తీయండి. ఇప్పుడు సాధనాలపై చేయి ఉంది, మరలా ఇప్పుడిప్పుడే మధ్య మధ్యలో ఒక సెకండ్ అయినా తీసి సాధనను అభ్యసించండి. స్వ ఉన్నతి కోసం సాధనాల విషయంలో ఎంత అభ్యాసం చేస్తారో అంత సహజంగా నడిపించగలరు కదా. అలాగే ఒక సెకండ్లు సాధన యొక్క అభ్యాసం కూడా చేయండి. రోజంతా చాలా బిజీగా ఉన్నాం, సమయం లేదు అని చెప్పకండి. బామ్దాద ఈ విషయాన్ని అంగీకరించరు. ఒక గంట సాధనాలను ఉపయోగించినప్పుడు దాని మధ్యలో 5-6 సెకండ్లు తీయలేరా? 5 నిమిషాలు లేదా 5 సెకండ్లు కూడా తీయలేనంత బిజీగా ఎవరైనా ఉన్నారా? స్వ ఉన్నతి కోసం, ఆత్మని స్థితిలోకి రావడం కోసం అది తీయగలిగితే తీయండి అంటున్నారు పరమాత్మ. అచ్చా వంశ అంటే ఆత్మకు డ్రిల్ చేయమన్నారు మధ్య మధ్యలో. ఏది చేస్తున్నా మధ్య మధ్యలో కంపల్సరీగా ఈ అభ్యాసం చేయండి అంటున్నారు పరమాత్మ. దీనికోసం అంత బిజీగా ఉన్నారా ఏంటని అడుగుతున్నారు.